దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మనందరికీ తెలిసిన వాక్యమే, చాలాసార్లు మనం విన్నాం, చదువుకున్నాము కూడా. అదేంటంటే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే చాలా మర్మమైన మాటలు, అంటే ఆలోచింపజేసే మాటలు ఆ ఫస్ట్ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చూడండి, ఇందులో మొదటి వచనం మనం చదువుకున్నట్లయితే దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి? దుష్టుల ఆలోచనలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎలా నశింపజేయాలి, ఒక వ్యక్తిని ఏ విధంగా పడగొట్టాలి, ఒక వ్యక్తిని మానసికంగా ఏ విధంగా బలహీనపరచాలి, ఒక వ్యక్తి వాళ్ళ జీవితాన్ని చింద్రవందనం చేయడం, అంటే వాళ్ళు పడిపోతుంటే చూస్తూ నవ్వడం, సంతోషించడం అని, అంటే ఒక వ్యక్తికి కీడు చేయడం అనేది దుష్ట ఆలోచన. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు ఎవరికి వస్తాయంటే దుష్ట సంబంధమైన వారికి మాత్రమే, అనగా సైతాను సంబంధికులకు మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి నశించిపోవడం, ఒక వ్యక్తి అవమానించబడడం, ఒక వ్యక్తి దిగజారిపోవడం, ఒక వ్యక్తిని వాళ్ళు చూస్తూ ఓర్వలేక ఏదో ఒకటి చేయడము, వాళ్ళ మీద ఏదో ఒక దుష్ట తలంపు కలిగి ఉండడం. చూడండి, మనం మంచిగా ఉండి ఇంకొక వ్యక్తి నశించిపోవాలని కోరుకోవడం, మనం ఆరోగ్యంగా ఉండి ఇంకొక వ్యక్తి ఆరోగ్యంగా ఉండొద్దు అని కోరుకోవడం, మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ఎదుటి వ్యక్తి ఉండకూడదు, నేను అన్ని విషయాలలో అభివృద్ధి పొందాలి, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, అన్నిటి విషయంలో పై చేయిలో ఉండాలి, అంటే నేను గొప్పగా ఉండాలి, కానీ ఎదుటి వ్యక్తి మాత్రం అలాంటి స్థితిలో ఉండొద్దు అని ఓర్వలేనితనం. ఆ ఓర్వలేనితనం ఉన్నప్పుడే దుష్టపు ఆలోచనలు వస్తాయి. ఈరోజు ఎంతమంది ఈ మనసుతో లేరు? ఎంతమంది ఇతరుల క్షేమాన్ని గాక ఇతరుల నష్టాన్ని, ఇతరుల బలహీనతలను, ఇతరుల నష్టాన్ని కోరుకోవడం లేదు. ఒకరు బాగుంటే ఓర్వలేని తత్వం, ఒకరు ఆరోగ్యంగా ఉంటే వారిని కళ్ళలో పెట్టుకోవడము, కంటి చూపుతో వారిని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా దుష్టులకు మాత్రమే వస్తాయి. దుష్టులు మాత్రమే ఇలాంటివి చేయగలరు. చూడండి, ఈరోజు నీ కొరకు కూడా ఏ దుష్టులైనా ఇలాంటి ఆలోచనలు పొంచినట్లయితే, కొంతమంది అయితే అసలు ఓర్వరు, కలిసి ఉన్నా కానీ, కలిసి మంచిగా మాట్లాడుకున్నా కానీ అసలు ఓర్వరు, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ఇబ్బంది వాళ్ళకి కలిగించాలి అని చెప్పి ఓర్వలేని తత్వం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దుష్టుల ఆలోచనల చొప్పుల మీరు నడవకూడదు, పాపుల మార్గంలో మీరు నిలవకూడదు. పాపులు అంటే ఏంటంటే దేవుని మాటకు లోబడని, దేవుని మందిరాన్ని ప్రేమించని, దేవుని సన్నిధిని ప్రేమించని, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడము, ఎక్కువగా లోకాన్ని ప్రేమించడము, లోక సంబంధమైన అపవిత్రపు పనులు చేయడము, ఇవన్నీ కూడా ఆ మార్గము ఎలాంటిదంటే పాపపు మార్గము. కాబట్టి మీరు అలాంటి మార్గమున నడవకూడదు, ఆ మార్గంలో నిలవకూడదు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. అట్లాగే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే అపహాసం, హేళన చేయడము, ఒక వ్యక్తికి ఉన్న ఆ బలహీనతలను బట్టి, లేదా వారు పుట్టుకతో కలిగి ఉన్న ఆ స్థితిని బట్టి, విధానాన్ని బట్టి కొంతమంది వారు మంచిగా ఉన్నారనుకొని, వారు అందంగా ఉన్నారనుకొని ఎదుటి వాళ్ళను గేలి చేయడము, అపహాసం చేయడము, పొట్టిగా ఉన్నారని, బక్కగా ఉన్నారని, లేకపోతే అందంగా లేరని, నల్లగా ఉన్నారని, ఈ విధంగా ఒక వ్యక్తి ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ స్థితి మంచిగా ఉన్న వాళ్ళు వీరిని అపహాస్యం చేయడం, గేలి చేయడము, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే దుష్టపు ఆలోచన, దుష్ట తలంపులు, దుష్టితో సహవాసం చేసేవారు మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారు. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి కానీ, వారికి ఉన్న మెంటల్ కండిషన్ బట్టి కానీ
వారిని అపహాస్యం చేయడము, వాళ్ళ మీద జోకులు వేయడము, వారిని ఒక రకంగా చెప్పాలంటే హింసించడం, మాటలతో హింసించడం, వాళ్ళ బలహీనతలను పదే పదే గుర్తు చేయడము, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని అపహాస్యం చేయడం కిందకి వస్తాయి. అందరూ దేవుడు చేసిన మనుషులమే, అందరినీ ఒకలాగా చేయడు దేవుడు. ఒకవేళ నువ్వు అందంగా ఉండి అందహీనంగా ఉన్న వారిని చూస్తే వారిని అపహాస్యం చేసే అధికారం నీకు లేదు. ఒక బలహీనను చూసి బలవంతుడైన నువ్వు, బలవంతురాలువైన నువ్వు వాళ్ళ మీద విరుచుకుపడడానికి నీకు అధికారం లేదు. ఎందుకు అంటే వారి బలహీనతలేందో, వారి కష్టమేందో, వారి సుఖమేందో నీకు తెలియదు. అది దేవునికి తెలుసు, ఆ వ్యక్తికి తెలుసు. కాబట్టి ఒకరిని అనుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని గాయపరచడం, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని అపహాస్యం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తారంటే దుష్టుల ఆలోచన కలిగిన వారు, పాపుల మార్గంలో నిలిచేవారు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండు వారు ఇలాంటివన్నీ చేస్తారు. మరి ఏం చేయాలయ్యా అంటే వాటి నుంచి మనం ఎట్లా బయటపడాలంటే యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించుకుంటూ అనుసరించుకుంటూ ముందుకు సాగినప్పుడు ఇలాంటి దుష్ట ఆలోచనలు కానీ అపహాసపు మాటలు కానీ మన నోటికి రావు. ఎందుకంటే పని పాట లేకుండా ఇతరుల మీద జోకులు వేస్తూ బతికే ఆ టైం మనకు ఉండదు. దేవుని ధర్మశాస్త్రము మనం ఏ విధంగా ఉండాలి, దేవుని కొరకు మనం ఎట్లా జీవించాలి అన్నది చాలా క్లియర్గా రాయబడి ఉన్నాయి. అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇలాంటి పనులు చేయకుండా ఉండడానికి మనకు అవకాశము ఉంటుంది. అతడు నీటి కాలువల ఓర నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటే అతడు చేయనిదంతయు సఫలమగును. ఎవరు సఫలమవుతారు జీవితంలో, ఎవరు సక్సెస్ఫుల్ అవుతారంటే అన్నిటి విషయంలో ఒక నియంత్రణ, అన్నిటి విషయంలో ఒక క్రమశిక్షణ, అంతకంటే ముఖ్యంగా దేవునికి భయపడి ఆయనకు లోబడే మనసు, ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు, ఆయనకు లోబడేవారు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు దీవించబడతారు. వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా సఫలపరచబడుతుంది. అందుకే దుష్టులు అలాగ చేయరు. అందుకే వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఒకరి చెడు కోరుకోవడము, ఒక పాప మార్గంలో వెళ్ళడము చాలా ఈజీయే. ఆ మార్గము చాలా ఆ టైంలో సంతోషంగా అనిపించవచ్చు, కానీ కిందికి వచ్చి చూసుకుంటే ఆ మార్గము నాశనానికి మాత్రమే నడుపుతుంది. ఇది ఈ వాక్యము, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయము. మన ఈరోజు ఎంత దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నామో ఆ మార్గాలన్నీ అది ఒకరోజు నాశనానికి దారి తీస్తుంది. జాగ్రత్త. నువ్వు సంతోషంగా ఉండొచ్చు, నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నీలో గర్వము, అహంకారం అన్నీ మిళితమై ఒక వ్యక్తిని హింసించవచ్చు, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న బలాన్ని బట్టి. కానీ ఏదో ఒక రోజు ఆ మార్గాలన్నీ నీకు నాశనానికి దారితీస్తాయి. కాబట్టి ఇలా చేయకుండా దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుకుంటూ మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని సఫలము చేయమని దేవుని అడుగుతూ ముందుకు వెళ్ళాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనం వీటిలో దీవించబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.